ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాము. గత రాత్రికాల సమయంలో ప్రియుడిలోని సాటి లేనటువంటి 10 సౌందర్యాలని మనము ధ్యానిస్తూ వచ్చాము. పరమగీతాల గ్రంథము 5వ అధ్యాయంలో 11వ వచనం దగ్గర నుంచి మనము ధ్యానిస్తూ వచ్చాము. 5 సౌందర్యాలని మనము గత రాత్రికాల సమయంలో ప్రియుడిలో ఉన్నటువంటి 5 సౌందర్యాలని మనము ధ్యానించినాము. నెంబర్ 1 ప్రభువు యొక్క శిరస్సును, రెండవదిగా ఆయన యొక్క తల వెంట్రుకలను, మూడవదిగా ప్రభువు యొక్క నేత్రములను మనము ధ్యానించుకున్నాం. అతని చెక్కెళ్ళు నాలుగవదిగా మనం ధ్యానించుకున్నాం. 5వదిగా అతని పెదవుల గురించి మనము ధ్యానించుకున్నాం. ఈ రాత్రికాల సమయంలో మరొక ప్రభువులో ఉన్నటువంటి ప్రియుడిలో ఉన్న 5 సౌందర్యాలని మరొక 5 సౌందర్యాలని ఈరోజు మనము ధ్యానించుకుందాం. ప్రియురాలు తన ప్రియుడిలో ఉన్నటువంటి విశేషము ఏమిటి అని వారు అడిగినప్పుడు, తన ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000లో అతి శ్రేష్ఠుడు అని చెప్పుచు తన ప్రియుడిలో ఉన్నటువంటి 10 సౌందర్యములను, ఆత్మ సంబంధమైనటువంటి సౌందర్యములను ఆమె వివరిస్తూ ఉండటాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. మరి 6వ సౌందర్యాన్ని కనుక మనం ఇక్కడ చూసుకున్నట్లయితే 5వ అధ్యాయము 14వ వచనములో ఈ మాటను మనము చూద్దాం. చూడండి, అతని కర్ములు తర్షీషు రత్నభూషితమైన స్వర్ణగోళము వలె ఉన్నవి. చూడండి, ఇక్కడ ఆయన కరముల గురించి మాట్లాడుతూ ఉన్నది. అనగా ప్రభువారి యొక్క హస్తముల గురించి ఆమె తన ప్రియుని యొక్క హస్తముల గురించి వివరించటాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ప్రభువు చేతులు మరి మన పాపముల నిమిత్తము ఆయన చేతులు ఏమైపోయినాయి అంట, సిలువలో మరి మేకులు కొట్టబడినట్లుగా, పొడవబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సంగమా, ఆయన కరములను తర్షీషు రత్నభూషితమైన స్వర్ణ గోళము వలె ఉన్నవి అని ఈమె పొగుడుతూ ఉన్నదండి. అవును, మన ప్రియుడైనటువంటి క్రీస్తు హస్తములు, ఆయన చేతులలో మరి గురుతులు, మేకుల గురుతులను చూచి ఏలు పెడితే కానీ నేను నమ్మను అంటూ ఉంటారు. యోహాను సువార్త 20:25లో మనం చూస్తాం. ఇప్పుడైతే మన ప్రభువారి యొక్క చేతులు మహిమలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆయన చేతిలో నుండి ఆయన గొర్రెలను ఎవ్వరు కూడా ఏం చేయలేరండి, అపహరింపలేరు. ఎందుకంటే మన కొరకు ఆ చేతులు పొడవబడినవి, మేకులు కొట్టబడినవి, గాయములు చేయబడినవి. ప్రియ సంగమా, మన పాపముల నిమిత్తము అవి పొడవబడినవి. ఈరోజు ఆ చేతులు మహిమలో ఉన్నవి. అవి మనలను కాపాడుతున్నట్లుగా ఆదికాండం 49:24లో అంటాడు, దేవుని పరాక్రమ హస్తములు మనలను కాపాడును అని మనం చదువుకుంటూ ఉంటాం. అవును, ఆయన హస్తములో మనముకి భద్రత ఉన్నది. ఆయన హస్తము కింద మనము దాగి ఉన్నప్పుడు, ఆయన చేతి కింద, ఆయన బలిష్టమైన చేతి కింద మనము దాగి ఉన్నప్పుడు ఒక దినాన ఆయన మనల్ని హెచ్చించే దేవుడు, మనల్ని కాపాడేటువంటి దేవుడు అండి. నిజంగా మన ప్రియుడైనటువంటి ఆయన కరములను ఈరోజు ప్రియురాలు పొగుడుతూ ఉన్నది. ఈరోజు ఎవరి చేతి కింద నువ్వు ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నావు? ఏ హస్తము నిన్ను ఆదుకున్నదో ఒక్కసారి పరిశీలన చేసుకో సంగమా. రెండవదిగా అక్కడ 14వ వచనంలో చూస్తూ ఉన్నాము. 7వ సౌందర్యాన్ని మనము గమనించుకున్నట్లయితే అతని కాయము నీలరత్న ఖచ్చితమైన విచిత్రమగు దంతపు పనిగా కనబడుచున్నది. అనగా అతని కాయము అనే సౌందర్యముని ఈమె పొగుడుచు ఉన్నది. కాయం అనగా శరీరము. శరీరం అనేటువంటి మాట ఉదరము అని అర్థం వస్తుంది, అంటే పొట్ట అని అర్థం వస్తూ ఉన్నది. ప్రియమైనటువంటి సంగమా, ఈరోజు మూల భాషల్లో మనము చూసుకున్నట్లయితే అంతరింద్రియములు అని మనకు అర్థం వస్తూ ఉంటుంది. ఈ అంతరింద్రియముల్లో మన ప్రియుడిలో ఏమి దాగి ఉన్నది ఈ అంతరింద్రియములో అని మనం చూసినట్లయితే ప్రేమ, దయ, కరుణ మన ప్రియునిలో కనిపిస్తూ ఉంటుంది. అవును ప్రియ సంగమా, ఆ శరీరము, ఆ కాయము నీ కొరకు నలగకొట్టబడినది.
ఒకటి తక్కువ 40 దెబ్బలు ఆ యొక్క శరీరము మీద పడినాయి. కానీ ఆయన మన ఎడల కరుణ, దయ, ప్రేమను చూపినటువంటి వాడు. దేవుని దయను, దేవుని కరుణను మనము చూస్తూ ఉన్నాం. ప్రియ సంగమ, దంతముతో పోల్చబడుట అనగా దంతము అనగా మరణమునకు, శ్రమకి గుర్తుగా ఉన్నది దంతము. ఏనుగు యొక్క దంతాన్ని కనుక మనం చూస్తే, ఏనుగు చనిపోయిన తర్వాత కూడా ఆ దంతమునకు చాలా విలువ ఉంటుంది, చాలా విలువ ఉంటుంది. అదే దంతము ఏనుగు బ్రతికుండగా తీస్తే ఎంత శ్రమ ఉంటుందో కదా దానికి. అలాగ మన ప్రియుడు ఆ దంతము వలె ఆ శరీరము శ్రమ పొందింది అని తన ప్రియురాలు వివరిస్తూ ఉన్నది. అవును ప్రియ సంగమ, మన కోసము అతని కాయము నలగకొట్టబడినది. అయితే ఆ దయగలిగిన, కరుణ కలిగినటువంటి, ప్రేమ కలిగినటువంటి ఆ యొక్క కరుణతో మనల్ని ఆయన కాపాడుతూ ఉన్నాడు, కౌగలిస్తూ ఉన్నాడు ప్రియ సంగమ. అంతేకాదు ఇక్కడ మరి 15వ వచనములో మనం చదువుకుంటున్నాం, అతని కాళ్ళు మేలిమి బంగారు మెట్ల యందు నిలిపిన చలువరాతి స్తంభముల వలె ఉన్నవి అంట. అతని ప్రభువారి కాళ్ళని మీ ఇక్కడ చెప్తూ ఉన్నది. ప్రభువు యొక్క కాళ్ళు చలువరాతి స్తంభములతో పోల్చబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చలువరాయి అనగా స్థిరత్వమునకు, శక్తికి సూచనగా మనకి కనిపిస్తుంది. చలువరాయి దేనికి గుర్తు? స్థిరత్వానికి, శక్తికి సూచనగా మనం చూస్తూ ఉంటాం. ప్రభువు కాళ్ళు పరలోకములో స్థిరంగా, బలంగా నిలిచిపోయిను అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియ సంగమ. ఒకప్పుడు మరి ఆ కాళ్ళల్లో మరి మేకులు కొట్టబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆయన స్థిరత్వము కలిగిన వాడు అని ఇక్కడ ఈ చలువరాయి మనకి సూచిస్తూ ఉన్నది. చలువరాతితో ఆయన పాదాలను మనకి పోల్చుచూ ఉన్నది ప్రియురాలు. అనగా మరి స్థిరత్వము కలిగినటువంటి వాడు. మానవుని యొక్క జీవితము చంచలమైనటువంటి జీవితము, అస్థిరమైనటువంటి జీవితము. కానీ నీ ప్రియుని యొక్క జీవితము చలువరాతి స్తంభములను, బంగారు మెట్ల యందు నిలపబడినవి అని మనం చదువుతూ ఉన్నాం. ఇక్కడ బంగారు మెట్లు అని దేవుని నీతిని తెలియచేస్తుంది. బంగారు మెట్లు దేనినండి? నీతిని. అనగా ఆయన స్థిరత్వము కలిగినటువంటి వాడు, నీతి కలిగినటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో రకరకాల పాదాలను మనం చూస్తూ ఉంటాం. గెహజీ పాదాలు దేనికోసం పరిగెత్తినాయండి? డబ్బు కొరకు పరిగెత్తినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అననీయ, సప్పీరా పాదాలు కూడా డబ్బు కోసమే ఏకీభవించి అబద్ధములు ఆడుతూ ఇరువురు కూడా, వాళ్ళిద్దరు కూడా పరిగెత్తినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సంగమ, ఒకసారి మనల్ని మనము జ్ఞాపకము చేసుకునవాలి. ఫిలిప్పు గారి పాదాలు అయితే సువార్త ప్రకటించుట కొరకు రథము కంటే ముందుగా పరిగెత్తినట్లుగా చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారి పాదాలను మనం చూస్తే సమరయ్య స్త్రీకి సువార్త ప్రకటించడానికి పరిగెత్తినటువంటి పాదాలుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నీ పాదాలు మరి ఎటు పరిగెత్తుతున్నాయి, దేనికోసం పరిగెత్తుతున్నాయో ఒక్కసారి పరిశీలన చేసుకోవాల్సినటువంటి బిడ్డగా నీవు ఉన్నావు. ప్రియ సంగమా, ఒక్కసారి నువ్వు జ్ఞాపకము చేసుకో. ఈరోజు మన ప్రియుడు మరి ఆ యొక్క పాదములు మరి చలువరాతి స్తంభములు, అనగా స్థిరమైనటువంటి స్థిరత్వము కలిగిన వాడు, నీతి కలిగినటువంటి వాడు అని మనకి తెలియచేస్తూ ఉన్నది. 9వ సౌందర్యాన్ని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అదే 15వ వచనములో అతని వైఖరి లెబానోను పర్వత తుల్యము, అది దేవదారు వృక్షములంతా ప్రసిద్ధము అని మనము చూస్తూ ఉన్నాం. మన ప్రియుని యొక్క వైఖరిని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈమైతే ఎంతో చక్కగా వివరిస్తూ ఉన్నది. కానీ మన ప్రియుడి యొక్క వైఖరి, యెషయా గ్రంథములో ప్రభువు వైఖరి అందహీనంగా మారిపోయినట్లుగా 53వ అధ్యాయంలో మనం చూస్తాం. యెషయా గ్రంథములో ఆయన చూడనల్లని వానిగా వెళ్ళిపోయాడు. సొగసైనను స్వరూపమైనను లేకుండా చూడనల్లని వానాయను అని మనం చదువుకుంటూ ఉంటాం. ప్రియ సంగమా, మన దేవుడు నిర్గమాకాండములో మన ప్రియుడు 24:17లో సిరాయి పర్వతము పైన దహించు అగ్నిగా ఉన్నాడు. అక్కడ అగ్నిగా కనిపిస్తూ ఉంటాడు. ఒకప్పుడు చూడనల్లని వానిగా, దహించు అగ్నిగా ఉన్నటువంటి వాడు, కానీ పునరుత్థానుడై తిరిగి లెగిచినటువంటి తర్వాత చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందామండి. లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను
అధికారము కంచెను, శక్తి కంచెను, ప్రభుత్వము కంచెను ఈ యుగమందున్న కాక రాబోవు యుగమునందు పేరు పొందిన ఆ అన్ని నామము కంటే హెచ్చుగా ఎంచబడిందండి. ప్రియ సంగమ, సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటే ఎంతో హెచ్చుగా పరలోకమందు ఉన్నాడు మన ప్రియమైనటువంటి దేవుడు. ఒకప్పుడు ఆ వైఖరి మారిపోయింది. అగ్నిగా దహించు అగ్నిగా నిర్గమాకాండములో కనిపిస్తూ ఉన్నాడు. యెషయా ప్రవక్త చెప్పినట్లు ఆయన యొక్క వైఖరి అంతా కూడా సొగసైనను స్వరూపమైనను లేకుండా మారిపోయింది. అయితే ప్రస్తుతము ఆయన వైఖరి ఎలాగా ఉన్నదంటే ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైనటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. ఎఫెసీ 4:10 మనకి కనిపిస్తూ ఉంటుంది. అదే ఫిలిప్పీ 2:5 అన్ని నామములకు పైగా ఉన్నటువంటి నామమండి ఇప్పుడు మన ప్రియుని యొక్క వైఖరి. ప్రియ సంగమ, కెరూబుల మీద ఆసీనుడుగా ఉన్నాడు. కీర్తనకారుడు 51 అంటూ ఉంటాడు, ఉన్నతముగా హెచ్చింపబడిన వాడిగా ఉన్నాడు మన ప్రభువు వైఖరి. ఈరోజు నీ వైఖరి ఎలాగ ఉన్నదో ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకో. నీ ప్రియుని యొక్క వైఖరిని వివరిస్తూ ఆయన వైఖరిని నువ్వు చూస్తూ ఉన్నావు. ఒకప్పుడు ఆ వైఖరి అంతా కూడాను మారిపోయిందండి, చూడటానికి లేకుండా పోయింది. కానీ ఇప్పుడైతే పునరుత్థానుడై అన్ని నామముల కంటే పైనామములో పరలోకములో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సంగమ, మరి 10వ సౌందర్యాన్ని మనం చూస్తే 16వ వచనంలో అతని నోరు అతి మధురము, అతడు అతి కాంక్షణీయుడు, యెరూషలేము కుమార్తెలారా ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. చూడండి ప్రియ సంగమ, ఆయన నోరు శ్రేష్టమైనది అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రభువు భూమి మీద ఉన్నప్పుడు తండ్రి యొక్క చిత్తాన్ని ఆయన నోటితో బయలుపరిచాడండి. మధ్యవర్తిగా తండ్రి అన్ని విషయాలు కూడా మరి మనకి తెలియచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ యోహాను సువార్తలో మనం చూసుకున్నట్లయితే 15వ అధ్యాయము 11వ వచనంలో కనుక మనం గమనించినట్లయితే, మీ యందు నా సంతోషము ఉండవలెనని, మీ సంతోషము పరిపూర్ణము కావాలనని మీకు తెలియజేయుచున్నాను అంటూ ఉన్నాడండి. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను అని యోహాను సువార్త 17వ అధ్యాయము 7వ వచనములో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అవును, ప్రియుడు ఈ లోకములో ఉన్నప్పుడు తన నోటితో తండ్రి మాటలనే మనకు అందించినాడు. తండ్రి చెప్పమన్నటువంటి మాటలను మనకు అనుగ్రహించినాడు. నీవు నాకు అనుగ్రహించినవన్నీ వారికి తెలియచేశాను అని ప్రభువారు అంటూ ఉంటాడు 17వ అధ్యాయము 8వ వచనములో యోహాను సువార్తలో. ప్రియ సంగమ, ఈరోజు అందుకే ఆయన నోరు శ్రేష్టమైనది అని మనం చూస్తూ ఉన్నాం. ఇచ్చి నోరు మనము కూడా కలిగి ఉండటం ఎంతో గొప్ప భాగ్యం అండి, ఎంతో గొప్ప భాగ్యంగా మనం చూస్తూ ఉన్నాం. అతడు నా ప్రియుడు, అతడు నా స్నేహితుడు అని ప్రియురాలు పిలుస్తూ ఉన్నది. ఎంత గొప్ప శ్రేష్టమైనటువంటి నోరండి, ఇంత గొప్ప భాగ్యం అండి. ఇలాంటి నోరు అనగా తండ్రిని గురించి ప్రకటించే నోరు మనము కూడా కలిగి ఉండాలని ప్రియుడు కోరుకుంటూ ఉన్నాడు. చిన్న వాక్యము దేవుడు దీవించును కాక. ఈరోజు నేను కొంచెం సేపే మీకు వాక్యాన్ని వివరిస్తూ ఉన్నాను. మీకు నేను ముందుగానే తెలియచేశాను, మన సంఘము చాలా చిన్న సంఘము. ఇది వర్షం వస్తే కూడా కారిపోతూ ఉంటుంది. దయచేసి అందరూ కూడా ప్రార్థన చేయండి. ఈ యొక్క వర్షము మరి చక్కగా మనం మందిరం కట్టుకోవాలి అని. పెద్ద వర్షం పడితే ఇట్లా నిలబడి దేవుని వాక్యాన్ని కూడా మనము చెప్పటం చాలా కష్టము. బైబిల్, డైరీ అన్నీ కూడా ఇక్కడ తడిచిపోతూ ఉంటుంటాయి, నేను కూడా తడిచిపోతూ ఉంటాను. సో కాబట్టి ఎక్కువగా పర్వాలేదు, దేవునికి స్తోత్రం. ఇది లేని వారు కూడా ఎంతోమంది ఉన్నారు. అయితే ప్రభు మనకి మంచి నూతన మందిరం కట్టుకోవటానికి ప్రభు కృప చూపేటట్లు మీ వ్యక్తిగత ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోనండి. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు స్తోత్రములు, నీకు వందనాలు నాయన. ఇదిగో దేవా, ఈ యొక్క రాత్రికాల సమయంలో మరి నీ యొక్క మాటలు
మాటలను మాకు అందించిన విధానమును బట్టి స్తోత్రము. నీ సౌందర్యమును తన అయా ప్రియురాలు ఏ విధముగా వర్ణిస్తూ వచ్చింది నా ప్రభువా నాయన. అయా ఈరోజు నా తండ్రి మా యొక్క జీవితాల్లో నాయన మీ యొక్క చేతులు మా పాపముల నిమిత్తము మీ చేతులు పొడవబడినవి. ఆ చేతులు ఈ దినమున మహిమకరముగా మారి నాయన బలిష్టమైనటువంటి చేతులుగా మమ్మల్ని బలపరిచే చేతులుగా ఉన్నందుకొరకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. అయా మీ కాయము శరీరము ద్వారా నా తండ్రి ఇదిగో దేవా ప్రేమ దయ కరుణను మీరు కురిపిస్తూ మమ్మల్ని బలపరుస్తూ ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రములు. బాధను మీరు భరించి శ్రమను మీరు భరించి మీ కరుణ ప్రేమను మా కొరకు చూపిస్తూ ఉన్నారు. మీకు స్తోత్రాలు నాయన. అయా ఇదిగో తండ్రి అయా ఇదిగో నీతి కలిగి నాయన స్థిరత్వము కలిగినటువంటి వాడా నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఇదిగో నా తండ్రి చలువరాతి స్తంభముల వలె నాయన నీ పాదములు పోల్చబడినందుకొరకు మీకు వందనాలు. మీ వైఖరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ నోటితో తండ్రి మాటలను వివరించిన విధానమును బట్టి కూడా స్తుతిస్తూ మేము కూడా నీ చిత్తములో నాయన అయా ముందడుగు వేయుటకు నా ప్రభువా మీకు ఇష్టముగా బ్రతుకుటకు మాకు సహాయం చేసి కృప చూపించి ఆయత్తపరచండి తండ్రి. మాకు ఇచ్చిన మరి మందిరాన్ని బట్టి స్తుతిస్తున్నాం ప్రభువా. మరి నాయన నూతన మందిరము మేము కట్టుకోవటానికి కూడా మీరు కృప చూపుతున్నారని విశ్వాసంతో నమ్ముచున్నాం. ఇదిగో ప్రభువా వర్షం వస్తే కనీసం ఇట్లా నిలబడి కూడా నీ మాటలు మేము పంచుకోలేకపోతూ ఉన్నాం ప్రభువా, తడిచిపోతూ ఉన్నాం. దేవా మాకు సహాయము చేయండి నాయన. ఇలాంటి పరిస్థితి కూడా లేనటువంటి సంఘాలు సేవకులు ఎంతోమంది నీతి కలిగి నీ సువార్తను ప్రకటిస్తున్న వారు ఉన్నారు. అట్టి వారిని కూడా ఈ రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకోమని నాయన ఈ బిడ్డలను ఆశీర్వదించమని యేసు నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.